జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవిక, నీతో ఒక కేసు విషయం చెప్పాలి. నువ్వు ఆగుదరని. రాత్రంతా పోలీస్ స్టేషన్లో నిద్ర లేకుండా ఇబ్బంది పడి ఉంటుంది. ముందు దేవికని రెస్ట్ చేసుకోనివ్వు, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. పర్లేదమ్మా, నేను వింటాను. అక్కను చెప్పనివ్వండి. అల్లుడు గారు, తను ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటుంది. ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి టాబ్లెట్స్ ఇచ్చి పడుకోబెట్టండి. అవును దేవిక, నిన్నంతా నువ్వు టాబ్లెట్స్ వేసుకోలేదు. నో మోర్ డిస్కషన్స్. పద పద, రెస్ట్ తీసుకో. పద. వెళ్ళమ్మా. ఎందుకమ్మా నిజం చెప్పకుండా నన్ను అడ్డుపడ్డావు? తన నిజం తెలుసుకునే లోపే మనమే చెప్తే తనకు మన మీద అసహ్యం కలగకుండా ఉంటుంది. దేవిక అగ్గిలాంటి ఆవేశంలో ఉంది. ఇలాంటప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. టైం చూసి చెప్దాం. కొంచెం ఓపిక పట్టమ్మా. నువ్వు దూరంగా ఉన్నావని ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నానమ్మా. ఊబిలో కూరుకుపోయిన ఫ్యామిలీలో నేనున్నాను. ఒక సమస్య తీరకముందే 10 సమస్యలు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఇంకా భూమి మీదికి రాని నా బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయమేస్తుందమ్మా. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏంటమ్మా? ఆ ఇంటి మనిషివి కావాలని నీ జీవితానికి నువ్వే ఊరేసుకున్నావని నేను బాధపడని క్షణం లేదు. నిన్ను చూసి చాలా రోజులైంది. కళ్ళల్లోనే ఉన్నావు దీపా. ఆ దేవిక పెళ్లికొచ్చి నిన్ను చూడొచ్చలే అనుకున్నాను, కానీ ఆ పెళ్లికి నువ్వు రావద్దని చెప్పావు. ఏ, నేను రావడం నీకిష్టం లేదా? ఎక్కడో ఉన్న దేశముఖిని పిలిచి నిన్ను పిలవలేదే అని మొదట్లో బాధపడ్డాను. కాని నువ్వు రాకుండా ఉండడమే మంచిదయిందమ్మా. అలా అంటావేంటి దీపా? అవునమ్మా, నువ్వొచ్చుంటే మన బంధువుల్లో నువ్వు కూడా మాట పడాల్సొచ్చుండేది. ఆ దేవిక గారు చేసిన పనికి ఇక్కడ నేను ప్రతి విషయంలోనూ అవమానం పడుతున్నాను. కడుపుతో ఉన్న నీకు ఎన్ని కష్టాలు పెట్టాడమ్మా దేవుడు. అవునమ్మా, నా రాత ఇంతేనని సర్దుకుపోతున్నాను. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. ఒకవేళ నువ్వొచ్చుండుంటే నా మొదటి కాన్పు పుట్టింట్లోనే జరగాలని నీతో పాటే నన్ను కూడా పంపించేసుండేవాళ్లు. నా పేగు నాకు బరువవుతుందా? నువ్వొస్తానంటే చెప్పు, నేనిప్పుడే తీసుకొస్తాను. వద్దమ్మా, మన ఊర్లో హాస్పిటల్స్ ఏవి సరిగ్గా ఉండవు. అదే ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి. నా డెలివరీ ఇక్కడ జరిగితేనే నాకు నా బిడ్డకి సేఫ్టీ. అందుకే రావద్దంటున్నాను. ఎక్కడికెళ్ళినా ఎదవ గోల. నా తలరాతిలా తగలేడినట్టుంది. ఏమైందండి? ఇంకేం కావాలి? బయటికి వెళ్తే చాలు అందరూ మా పిన్ని న్యూస్ చూసి నన్ను ఒక టెర్రరిస్ట్ని చూసినట్టు చూస్తున్నారు. ఏదైనా పని మీద వెళ్తే చాలు ఆ దొంగ నోట్ల ఆవిడ వాళ్ళ మనిషి అని మొహం మీదే నీ పని చెయ్యమని చెప్పి పంపిస్తున్నారు. ఛ, ఏం బతుకు! తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. బాధపడకు మహేష్, మనకు కూడా మంచి టైం వస్తుందని చెప్పిన మీరే ఇలా ఫ్రస్ట్రేట్ అయితే ఎలా చెప్పండి? నా కోసం, మన బిడ్డ కోసం ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ప్లీజ్.
దేవిక, నీ పతనం స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది. నా పద్మ వ్యూహంలో ఎప్పుడో పడిపోయావు. పరువు పోవడాలు, జైలుకి వెళ్ళడాలు, నీకు పిచ్చెక్కడాలు అన్నీ కామన్గా జరుగుతుంటాయి. ఇకపై నువ్వు అన్నం కన్నా షాక్లే ఎక్కువ తింటావు. ఇట్స్ మై ప్రామిస్. దేవిక, ఇదిగో టాబ్లెట్స్ వేసుకో. ముందు కేసు నుంచి బయటపడాలి కళ్యాణ్. ఆ తర్వాతే ఈ టాబ్లెట్స్ గురించి ఆలోచిస్తాను. పెళ్లి కంకణం కట్టుకున్న చేతులకి సంకెళ్ళు వేశారు. ఒకరోజు మొత్తం జైల్లో ఉండేలా చేశారు. వాళ్ళెవరైనా వదిలిపెట్టనని నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నో కళ్యాణ్, భర్తగా మీరు నా కష్టాన్ని తప్పించాలనుకోవటం సరైనదే. కానీ నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూడకు దేవిక. నాకు నువ్వు ముఖ్యం. నీ హెల్త్ అంతకన్నా ముఖ్యం. నువ్వు గడప దాటి వెళ్ళొద్దు. ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోచాలు. నా మీద మీకున్న ప్రేమే శ్రీరామ రక్షలా నన్ను కాపాడుతుంది కళ్యాణ్. ఈ చేతులతో ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టించుకున్నారు. మళ్ళీ నా నెక్స్ట్ సంతకం నేను తిరిగి డ్యూటీలో ఛార్జ్ తీసుకున్న ఫైల్ మీద పెడతాను. ఈలోగా కుట్ర వెనుక ఉన్నవాళ్లని జైలుకి పంపించి చిప్పకూడు తినేలా చేస్తాను. ముందు పెళ్లి వీడియో చూస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడాలి కళ్యాణ్. అలాగే ఎస్ఏ హెల్ప్తో నగల మీదున్న బిఎస్ఏ మార్కును కూడా అడిగి తెలుసుకోవాలి. ఉండండి, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. ఆగు దేవిక, తొందరపడొద్దు. ముందు నీ చుట్టూ ఉన్న శత్రువులెవరో కనిపెట్టాలి. పోలీసులనైనా సరే ఇందులో నమ్మడానికి వీల్లేదు. నీ మూమెంట్ ఏంటో, నువ్వేం చేస్తున్నావో నీ శత్రువులకు కూడా తెలియకూడదు. అప్పుడే నువ్వు త్వరగా నిర్దోషు అని ప్రూవ్ అవుతుంది. దేవిక, నీ వెనక నేనుంటాను. ముందు టాబ్లెట్ వేసుకో. నా గురించి ఇంత ముందు చూపుతో ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్ కళ్యాణ్. కానీ మీరు బిజినెస్ మీద ఫోకస్ చేయండి. ఇదిగో, నువ్వు టాబ్లెట్స్ వేసుకుంటే నేను ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ చూసుకుంటాను. తీసుకో. రెస్ట్ తీసుకో. బాయ్. అమ్మా, స్టేషన్ నుంచి రాగానే పిన్నిని చూడాలని నేను ఎంతగానో ఎదురు చూస్తానని మీకు తెలుసు కదా. మరి పిన్ని వాళ్ళ ఇంటికి నన్ను పిలవకుండానే వెళ్ళిపోయారేంటి? నువ్వక్కడికి వస్తే బ్రీఫ్ కేసులో దొరికిన నీ గాజుల విషయం దేవికతో చెప్పాల్సి వస్తుందేమో అని పిలవలేదు. ఎన్ని రోజులని నిజాన్ని దాస్తామమ్మా? అదే సొంత చెల్లెల దగ్గర నిజం దాచడం అంటే కష్టం కదా. మనం చెప్పేదానికన్నా ముందే పిన్నికి నిజం తెలిస్తే, మనల్ని ఎందుకు నిజం చెప్పలేదు అని నిలదీస్తే ఏమని సమాధానం చెప్తావమ్మా? అలాంటి దుస్థితి రాకూడదని నేను నిజం చెప్పే ప్రయత్నం చేయబోతే మీ అమ్మమ్మ అడ్డుపడింది.
ఇప్పుడు నిజం దాచామనే అపరాధ భావంతో నిలువెల్లా దహించుకుపోతున్నట్టుంది. ఏం చేస్తామే, ఆ దేవుడు రాత అలా రాశాడు. ఒక సమస్య పోతే ఇంకో సమస్య వచ్చి మీద పడుతుంది. అల్లుడికి దోషం పోవాలని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరో చేసిన కుట్రకి దేవికి జైలుకెళ్ళింది. ఇప్పుడేమో నువ్వు కూడా దేవికపై కుట్ర చేసిన దాంట్లో భాగమయ్యావని అపార్థం చేసుకునేదాకా వచ్చింది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడినట్టుంది. అంతా నా కర్మే, నా కర్మ. ఏం కర్మో ఏమోనమ్మా. నిజం మనం దాచినా సరే దేవిక ఆ గాజులెవరువో ఎంక్వైరీ చేసి తెలుసుకుంటానని చెప్పింది. ఆ పేరే బయటపడితే తనకి ఎలా మొహం చూపించాలో, మా అక్క చెల్లెళ్ల బంధం తెగిపోకుండా ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు. మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నారమ్మా. పిండికి నిజం చెప్తే అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లేదని అనుకుంటున్నారా? నిజం దాచి మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. ఏమని చెప్పమంటావే? గాజులు పెట్టింది మేము కాదని చెప్పాలా? లేకపోతే నిన్ను జైల్లో పెట్టించింది మేము కాదని చెప్పాలా? లేదంటే నీ ఉద్యోగం పోవడానికి కారణం మేము కాదని చెప్పాలా? పోనీ అలా చెప్తే నమ్మేలా ఉందా? దేవిక అసలే నిప్పు. మీ నాన్న చెక్కు విషయంలో తప్పు లేదని తెలిసినా విషయం ఎంత దూరం వెళ్ళిందో చూసావు కదా. ఇల్లొదిలి వెళ్ళిన మీ నాన్నకి బుద్ధి చెప్పి ఇంటికి తీసుకొచ్చిన గొప్ప మనిషి దేవిక. అలాంటి తనకే మనం ద్రోహం చేశామని అనుకునేదాకా తీసుకొచ్చాం. ఈ జీవన తరంగాల సుడిగుండంలో ఎవరికి ఎవరు కాకుండా పోతున్నాం. మనల్ని కావాలనిచ్చిన దేవికని అగాధంలో తోసేసి చేతులు దులిపేసుకున్నాం అనిపిస్తుంది. బ్రీఫ్ కేసు పెళ్లిలోకి ఎలా వచ్చిందో తెలిస్తే గాజులు ఎలా వచ్చాయో కూడా తెలుసుకోవడం కష్టం కాదు. కానీ ఈలోగా మనం తొందరపడి నిజం చెప్తే మనమే తనకి వెన్నుపోటు పొడిచామని కుమిలిపోయి కుబ్బేలవుతుంది. అంతేకాకుండా అసలు నేరస్తులు బయటపడకుండా తప్పించుకునే పరిస్థితి ఉంది. అందుకే కష్టమైనా నిజం చెప్పకపోవడమే మంచిది. కీర్తి, నా మాట వినండి. నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వెళ్ళి కాస్త నడుం వాలుస్తాను. మీ అమ్మమ్మ చెప్పింది విన్నావు కదా, మనిద్దరం కూడా సైలెంట్గా ఉందాం. ఈ జీవన తరంగాలు మనల్ని ఏ ఒడ్డుకు చేరుస్తాయో చూద్దాం. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు, జీవన తరంగాలు. తననానా. నేను ఆ బ్రీఫ్ కేసును ఓపెన్ చేసినప్పుడు అందులో ఉన్న డబ్బుని నగల్ని చూశానే గాని కీర్తి గాజులు కూడా అందులో ఉన్నాయన్నది గమనించలేకపోయాను.
ఆ బ్రీఫ్ కేసుని సరైన ప్లేస్లో జాగ్రత్తగా దాచుంటే అది పోలీసులకు దొరికుండేదే కాదు, దేవిక జైలుకెళ్ళుండేది కాదు. ఛా! నా వల్లే కీర్తి, దేవికల జీవితాలు ఇబ్బందుల పాలయ్యాయి. నా భార్య, కూతురు ఇంటి పరువు పోకూడదని తమ రెక్కల కష్టాన్ని నేను చేసిన అప్పులకి అడ్డుపెట్టి కలో గంజో తాగి కాపాడుకుంటున్నారు. కాని నేను పదే పదే ఆ పరువుని బజారుకెడుస్తున్నాను. నా అంత దుర్మార్గుడు ఈ భూమి మీదే ఉండడు. కీర్తి నన్ను విడిపించాలని తన గాజుల్ని తీసుకెళ్తుంటే ఎవరో కొట్టేశారని చెప్పింది. మరి ఆ గాజులు బ్రీఫ్ కేసులోనే ఉండిపోయాయి. లాయర్కి పైసా కూడా ఫీజు కట్టలేదు. కేవలం ఆదర్శ హెల్ప్తో నన్ను విడిపించింది. మా ఇంటి మొత్తానికి ఆ ఆదర్శగాడు మొదటి శత్రువు. పైగా వాడిచ్చిన అప్పుకి ముక్కు పిండి మరీ వడ్డీ వసూలు చేస్తాడు. దయాదాక్షిణ్యాలు లేని మనిషి. అలాంటి రాక్షసుడు బుద్ధిపుణ్యానికి నన్ను ఎలా విడిపిస్తాడు? ఈ విషయం గురించి కీర్తిని అడగాలనుకున్నా అడగలేకపోతున్నాను. అడిగితే తప్ప సమాధానం తెలియని పరిస్థితి. ధైర్యం చేసి అడగడానికి నాకు మొహం చెల్లడం లేదు. ఒకవేళ నేను అడిగినా చెయ్యొద్దన్న పని చేసి పోలీస్ స్టేషన్లో మెట్లెక్కేలా చేశావు, ఇప్పుడు నన్ను కారణం అడుగుతున్నావా? ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావు నాన్న అని కీర్తి నన్ను అడిగితే నేను ఏమని సమాధానం చెప్పను? అసలు కీర్తిని ప్రశ్నించే యోగ్యత నాకుందా? ఒకవేళ యోగ్యత ఉన్నా అడగటం కరెక్టేనా? స్వామి, సమస్యల సుడిగుండంలో నా చిన్న కూతురు చిక్కుకుంది. అందుకు కారణం నా మనవరాలి కీర్తి అని దేవికి అపార్థం చేసుకునే దుస్థితిలో కీర్తి ఉంది. దుర్మార్గులు పన్నిన పద్మవ్యూహంలో దేవిక చిక్కుకుని జైలుకి వెళ్ళొచ్చింది. ఇప్పుడు ఆ కుట్ర చేసిన వాళ్ళెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ యజ్ఞం విజయవంతం అయ్యేలా నీ దయ తనపై ఉండాలని, అలాగే కీర్తికి త్వరగా కళ్యాణం జరిగి అత్తారింటికి వెళ్లేలా ఆశీర్వదించు తండ్రి. धवल स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसादम् कालगमन सत्कारण धीरं तं नमामि ग्रहनायक सूर्यम् अमृत किरण रसरम्य प्रवाहं ललित ललित लावण्य ललामं महित महित माधुर्य मनोज्ञं तं नमामि सान्द्रोदय चन्द्रम् रागभोग संधान निधानं राजयोग संपूर्ण प्रभावं नव्य दिव्य सौंदर्य सुधीरं तं नमामि सम्मोहक शुक्रम् अतुल चतुर पटुलौकिक मूर्तिं सकल कार्य हित कौशल कीर्तिं तीव्र वेग संचारण అమ్మా, ఒంట్లో బాగోలేదన్నావు కదా, రెస్ట్ తీసుకోకుండా పూజలు చేస్తున్నావేంటి? మనసు బాగోలేనప్పుడు చెప్పుకోవలసిన వాళ్లతో చెప్పుకుంటేనే ఆ బాధ తీరుతుందని దేవుడితో మొరపెట్టుకుంటున్నానమ్మా.
పరిస్థితులు సమస్య సుడిగుండంలో చిక్కుకుపోతుంటే ఒడ్డుకు చేర్చమని వేడుకుంటూ అందుకే ఈ ముడుపులు కూడా కట్టానమ్మా. మూడు ముడుపులు దేనికమ్మా? ఒకటేమో దేవిక కేసు నుంచి కడిగిన ఆణిముత్యంలా బయటపడాలని, రెండోది గాజుల విషయంలో కీర్తి మీద ఎలాంటి నిందా పడకూడదని. అలా అని తన పెళ్లి త్వరగా జరగాలని. ఇక మూడోది దేవిక కుటుంబానికి మన కుటుంబానికి మధ్యన ఎలాంటి మనస్పర్ధలు రాకుండా మనందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని ఈ ముడుపు కట్టాను. అంతేలే బామ్మా, ఎంతైనా మీరు ఒకటి. ఈ డబ్బులతో ఫ్రెష్ చికెన్ తీసుకొని బాగా మసాలా దట్టించి దమ్ బిర్యానీ చేసి నా గెస్ట్ హౌస్ కి తీసుకురా. కొంచెం నా పరిస్థితి అర్థం చేసుకో. గంటలో బిర్యానీ చేసి తీసుకొచ్చాయి.